హాయ్ గైస్, వెల్కమ్ టు డెగా మీడియా. సో మనము ప్రోమో 1 ప్రోమో 2 రెండు కలిపి ఇప్పుడు రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. దానికంటే నిన్న గంగవ్వ ఒక 10% ఆఫ్ గేమ్ ఆడమంటే ఆమె 200% కాదు, మోర్ దాన్ దట్. అసలు ఆ పర్సంటేజ్కే మనం మాట్లాడుకోలేనంతగా ఇన్వాల్వ్ అయిపోయి ఏమన్నా ఫ్రాంక్ చేసిందా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు దడుచుకొని చచ్చిపోతారు. ఈ అసలు ఆ ముసల్దానికి ఎంతైనా యాక్టర్కు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ చాలా బాగున్నాయి. మై విలేజ్ షో, అనిల్ అండ్ టీమ్, అందులో మెయిన్ లీడ్ గంగవ్వ సూపర్ హిట్ అని ఎప్పుడో నిరూపించుకుంది. మరొకసారి కొన్ని కోట్ల మంది హృదయాలకు తన నటనతోటి, ఒకప్పుడు సూర్యకాంతం గారు తన వైపు అందరినీ ఆకర్షించుకునేటట్లు, ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణీతులు అయ్యేవారు సూర్యకాంతానికి. సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో మరి నిన్న చేసిన దానికి, ఆ యాక్ట్కి అందరు నోరు మీద చూసే వాళ్ళు కానీ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళకైతే తడిచిపోయింది అందరికి. అంత బాగా అయితే యాక్టింగ్ అయితే చేసింది గంగవ్వకి, హ్యాట్సప్. కానీ అలాంటి చెయ్యకుంటే బాగుంటుంది, ఎందుకంటే అవన్నీ కూడా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ అది. సో అది ఎమోషనల్ గా కూడుకున్నటువంటిది మ్యాటర్ కాబట్టి అలాంటి యాక్ట్ బిగ్ బాస్ హౌస్ లో పెట్టకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బట్ బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేటింగ్ కోసం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను, కానీ వాళ్ళిద్దరు అది ఫ్రాంక్ చేద్దాము, ఈ విధంగా చేద్దామని మాట్లాడుకుంటున్నప్పుడు ఇలాంటివి చేయకుంటే బాగుంటుంది అని అన్నింటి గనక బాగుండేది అన్నది నా అభిప్రాయము. సో నిజానికి అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది, వేరే లెవెల్. బిగ్ బాస్ హౌస్ లోనే హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు ఎన్నిటిల్లో ఎన్ని సీజన్లు వచ్చినాయో అన్ని సీజన్లలోకి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఉంది అంటే కనుక గంగవ్వ నిన్న చేసినటువంటి ఆ డెవిల్ యాక్ట్. సో యాక్ట్ కు బిగ్ బాస్ నంది అవార్డు ఇవ్వాలి, మామూలు నంది కాదు. బిగ్ బాస్ లో ఏదైనా బిగ్ బాస్ నంది అవార్డు అని పెడితే బిగ్ బాస్ నంది అవార్డు ఒకటి క్రియేట్ చేసి గంగవ్వకు ఇవ్వాలి. యాక్టింగ్ వరకు హ్యాట్సప్. మరి యాక్టింగ్ ని ప్రేరేపించినటువంటి అవినాష్ అండ్ టేస్టీ తేజాకి అయితే గనక ఇలాంటి చేయకూడదని నా మనవి. అండ్ ఈరోజు ప్రోమోలో మనం చూసుకున్నట్లయితే గనక అక్కడ ఉన్నది ఏంటి అంటే గనక బియ్యపు బస్తాలను తీసుకొని రావాలి. ఎవరు అయితే ఏదో తోపుడు బండి ఉంది, ఆ బండిలో ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్ అయినట్టు అన్నటువంటిది అక్కడ ఉన్న టాస్క్. బట్ ఈ టాస్క్ లో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నిన్నైతే గంగవ్వ 10% చేయమంటే 200% చేసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గనక అవినాష్ కి ఇప్పుడు తెలిసింటది అన్నట్టు. ఏమని అంటే గనక పృథ్వీ ఆట అంటే ఏంటిది అండ్ నిఖిల్ ఆట అంటే ఏంటిది, నాకు కనపడలేదు నీ గేమ్, నాకు కనపడలేదు అని మొత్తుకున్నాడు కదా. ఈ రోజు చూసింటాడు ఆ పృథ్వీ వెనక ఇద్దరిని పట్టుకుంటే మనోడు నిఖిల్ పోయి ఆ బస్తాన్ని తీసుకుపోయి అక్కడ వేయడము అన్నది సూపర్ అంటే సూపర్, హ్యాట్సప్. రాజమౌళి సై సినిమాలో రబ్బీ బాల్ ఆట గుర్తొస్తుంది. నిఖిల్ పృథ్వీ వీళ్ళిద్దరు ఆడుతూ ఉంటే నిజానికి 100% అట్లనే కనపడింది. అబ్బా ఒక్కొక్కరిని తీసి డ్యామేజ్ పడి ఇసిరి పాడేస్తా ఉంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ఏం మాట రావట్లేదు, ఆశ్చర్యం తప్పితే కనుక ఏం లేదు. వాట్ ఎ గేమ్, మైండ్ బ్లోయింగ్. ఈ రోజు అయితే కనుక మనకి ఒక రబ్బీ లాగా వస్తుంది. మరి వాళ్ళకి ఎంత దెబ్బలు తగిలినాయో, ఎవడెవడు ఏమైనాడో కూడా మనకైతే కనుక అర్థం కాదు. పృథ్వీ ఇద్దరిని పట్టుకొని ఆడుతుంటే అసలు మనోడు ఆగట్లే. నిఖిల్ ఏమో తీసుకుపోయి అక్కడ పెట్టేసేస్తా ఉన్నాడు. అంటే మనము పృథ్వీ గేమ్ ని ఇప్పుడు ఎట్లా వర్ణించవచ్చు అంటే కనుక ఊరమాస్ గేమ్ అన్నట్లయితే కనుక మనము వర్ణించేయచ్చు. ఆ ప్రోమోలు అంత క్లియర్ కట్ గా నీట్ గా చెప్పి పాడేస్తున్నాడు. 1 man ఆర్మీ షో లాగా పృథ్వీ అంటే భాష రాదు అంటున్నారు, కానీ గేమ్ రాదు అన్నలకు ఈ రోజు గేమ్ తో విడుచుకపడి వేరే లెవెల్ రేంజ్ లో ఆడుతున్నాడు అన్నటువంటిది అయితే క్లియర్ కట్ గా ప్రోమోలో మనకు చూపెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ప్రోమో 1. సో ప్రోమో 2 లోకి మనం వచ్చినట్లయితే గనక ఇక్కడ బాధ అంతా పడేది ఏంటంటే గనక ఓజీలో ఉన్నటువంటి
ప్రేరణ చాలా బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు వైల్డ్ కార్డ్ వాళ్ళందరూ బాగా గెలిచేస్తున్నారు అన్నటువంటి, ఆమెకు వాళ్ళు గెలుస్తున్నారు అన్నటువంటిది కాదు బాధ, గెలిచి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసుకొని ఎంజాయ్మెంట్ చేసుకొని ఒకరొకరు ఆహా ఓహో ఓహో అనుకుంటా ఉంటే గనక ఈ పిల్లకి కడుపు మండుతా ఉంది. మళ్ళీ కడుపు మండుతా ఉందో లేక ఫుటేజ్ కోసం మాట్లాడుతూ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సో కొంతమంది ఫుటేజ్ కోసం సింపతి కార్డుని అయితే యూజ్ చేస్తారు. అట్లనే ఈ ఒక పర్టికులర్ పాయింట్ లో ప్రేరణ ఒక సింపతి కార్డును వాడుతున్నట్టయితే కనుక క్లియర్ కట్ గా కనపడతా ఉంది. వాళ్ళు మొత్తం గెలిచేస్తా ఉన్నారు, గెలిచేసి ఆడుకుంటున్నారు, వాళ్ళు యుగోని బాగా చూపించుకుంటున్నారు. మనం వాళ్ళ యుగోని చంపేయాలి, అప్పుడే నా యుగో కూల్ అవుతుంది అన్నటువంటిది అయితే మాట్లాడుతూ ఉంది. సో నిఖిల్ ఏం చేసినారు అంటే కనుక వెరీ ఇంటెలిజెంట్, ఇంటలెక్చువల్, మైండ్ బ్లోవింగ్ గేమింగ్ ను ఇప్పుడు స్టార్ట్ చేసినాడు అన్నట్టు. ఎట్లా స్టార్ట్ చేసినారు అయ్యా అంటే కనుక ఓజీ క్లాన్ లో మనమే ముందు వచ్చినాము, మనమే విన్ అవ్వాలి. సో మనది BB8 సీజన్ 8, మనది ఇన్ఫినిట్. సో మన వాళ్ళలో ఒకళ్ళు ఇట్లా కప్పు ఎత్తితే గనక నాకు చూడాలని ఉంది అన్నటువంటిది ఒకటైతే పెట్టాడు. వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఏంట్రయ్యా అంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళు ఓజీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొని రావడం ఒక పాజిటివ్ అయితే, అందులో మనం ఇంకో కోణంలో ఆలోచిస్తే కనుక అందరినీ బుట్టలు వేసుకోవడం, అందరూ నా మాట వినాలి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అవతల క్లాన్ లో ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి డైరెక్ట్ గానే సపోర్ట్ చెయ్యకండి అన్నటువంటిది ఏసి పాడేసి దొబ్బేసినాడు. సో ఇట్లా పాడదొబ్బడం వల్ల ఏంటంటే కనుక ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కనుక కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమోషనల్ గా తనకి కనెక్ట్ అయిపోతారు. సో తన కనెక్ట్ అయిపోయి తన మాట చెప్పింది వింటారు. సో విన్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక అందరికి సపోర్ట్ చేసుకుంటూ అందరికి కొన్ని వర్క్స్ ఇచ్చుకుంటూ ఈయన లీడర్షిప్ క్వాలిటీ నుంచి ఎవరు నామినేషన్ చేయకుండా ఫస్ట్ పాయింట్, ప్రతి ఒక్కరి ద్వారా నిఖిల్ బాగా ఆడుతున్నారని చెప్పించుకోవడానికి రెండో పాయింట్, అండ్ మూడో పాయింట్ ఏంటంటే కనుక వాళ్ళందరినీ ఒక టైప్ ఆఫ్ సైకోలను చేసి ఈయన పెద్ద సైకో లాగా ఆనందించడానికి ఇలాంటివన్నీ ప్లాన్లు వేసుకుంటూ నిఖిల్ తన మైండ్ సూపర్ పవర్ గేమ్ ను ఇప్పుడు స్టార్ట్ చేసినాడు అని అనిపిస్తా ఉంది. దెన్ ఇంకొకటి ఏంటంటే కనుక ఆ గేమ్, ఆ బాల్స్ ఆ క్లాన్ లో పడాలి, అది ఇది సూపర్ డూపర్ గా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడినారు. కానీ రచ్చ అయితే చేసి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకైతే ఇచ్చేస్తా ఉన్నారు. అది గాయస్ Promo-1, Promo-2. దిస్ ఇస్ ద శీలం శివ భాస్కరయ్య.